అందరికీ షలోం. యెషువా మెస్సీయ యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామంలో ప్రియమైనటువంటి వారులారా, అనుదినము యెషువా మెస్సీయ వారు గెత్సెమనే తోట నుండి ప్రారంభమైనటువంటి శ్రమలు అనుదినము మనం ధ్యానిస్తున్నాము. కాబట్టి నేటి దినమున కూడా ఆ యొక్క శ్రమలను ధ్యానించి మనము ఏం నేర్చుకోవాలి, అనుదినము మీరు దీవింపబడుటకు, అనుదినము మనము ఆశీర్వదింపబడుటకు, దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండుటకు మనం ఏం నేర్చుకోవాలి, ఈ దినమున మనం ఏం నేర్చుకోవాలి. ప్రభు అయినటువంటి యెషువా మెస్సీయ వారి యొక్క శ్రమలు లూకా సువార్త 23వ అధ్యాయము 10వ వచనములో మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే 10వ వచనం మనకి ఏం నేర్పిస్తుంది? ప్రధాన యాజకులను శాస్త్రులను నిలవబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి. అవును ప్రియమైనటువంటి వారులారా, ఎవరు ఈ హేరోదు? ఈ హేరోదు ఎవరు? ఈ హేరోదు ఎవరు? పరిశుద్ధ గ్రంథం బహుజాగ్రత్తగా చూసినట్లయితే ప్రధాన యాజకులను శాస్త్రులను నిలవబడి ఆయన మీద తీక్షణంగా నేరము మోపిరి. నిన్నటి దినమున ఆయన మీద ఆరోపణలన్నీ మనము ధ్యానించాం. కాబట్టి పిలాతును గురించి ధ్యానించాం. కాబట్టి ఇప్పుడు హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించినాడు. అందుకే యెషయా గ్రంథము 53వ అధ్యాయం 51వ అధ్యాయం, ఆయన తృణీకరింపబడిన వాడాయను. ఆ లేఖనం ఇక్కడ నెరవేరింది. ఆయనను తృణీకరించి ఆయనను అపహసించారు. ఆయనకు ప్రశస్తమైన వస్త్రము, ఏ వస్త్రం ఇది? ప్రశస్తమైనటువంటి వస్త్రమును తొడిగించి పిలాతు వద్దకు మరలా పంపిరి. కాబట్టి ఈ యొక్క హేరోదు, పరిశుద్ధ గ్రంథము ఆ యొక్క హేరోదు గురించి ఏం సెలవిస్తుంది? ఎందుకు యెషువా మెస్సీయ వారికి ప్రశస్త వస్త్రమును ధరింపచేశారు, వారు కప్పారు, ప్రశస్త వస్త్రమును కప్పారు వారు. కాబట్టి ఆ యొక్క ప్రశస్త వస్త్రమును కప్పిన తర్వాత, అంతకుముందు హేరోదు పిలాతును ఒకరినొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఇద్దరును ఒకటైనారు, స్నేహితులుగా మారిపోయారు. యెషువా మెస్సీయ వారికి కప్పినటువంటి ఆ యొక్క ప్రశస్త వస్త్రము ఏమి నేర్పిస్తుంది మనకు? ఆ లేఖనంలో హేరోదు గురించి ఏం నేర్పిస్తుంది మనకు? ప్రశస్త వస్త్రము ఎవరికి కప్పుతారు? పరిశుద్ధ గ్రంథంలో ప్రశస్త వస్త్రం ఎవరికి కప్పుతారు? చూడండి, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 30వ వచనము. అందుకు కొర్నేలి, 4 దినముల క్రిందట పగలు 3 గంటలకు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైనటువంటి వస్త్రములు ధరించిన వారు ఒకడు నా ఎదుట నుంచి. కొర్నేలి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రకాశమానమైనటువంటి వస్త్రములు ధరించుకునేటువంటి దేవదూత పరలోకం నుండి దిగి వచ్చింది. కొర్నేలి, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధి చేరి ఉన్నవి. ప్రకాశమానమైనటువంటి వస్త్రములు ఎవరికి ధరింపచేస్తారు? దేవదూతలకు ధరింపచేస్తారు. కాబట్టి ఈ యొక్క హేరోదు ఈయన దేవదూషణ చేసి ఉన్నాడు. ఈయన దేవుడని చెప్పుకున్నాడు. కాబట్టి ఆ దేవునికి ప్రశస్త వస్త్రము అనగా తెల్లని వస్త్రమును ఆయనకు ధరింపచేయండి అనే తెల్లని వస్త్రమును కప్పారు. అవును ప్రియమైనటువంటి వారులారా, హేరోదు ఈయన హేళన చేస్తున్నాడు. హేరోదు ఆయన యూదులకు రాజని చెప్పుకున్నాడు. ఆయన దేవదూషణ చేసి ఉన్నాడు. కాబట్టి ఆయనకు ప్రశస్త వస్త్రమును కప్పండి అని హేరోదు ఆ యొక్క ప్రశస్త వస్త్రమును, తెల్లని వస్త్రమును తెచ్చి ఆయనకి కప్పాడు. లూకా సువార్త 23వ అధ్యాయము ఆయన 11వ వచనం. హేరోదు యెషువాను అవమానించి ప్రకాశవంతమైనటువంటి తెల్లని వస్త్రమును ఆయనకు కప్పాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క ప్రకాశవంతమైన వస్త్రమును ఆయన ఎందుకు కప్పాడు? పరిశుద్ధ గ్రంథంలో యెషువా మెస్సీయ వారు ముందుగానే ఆయన హేరోదు అధికారం, లూకా సువార్త 23వ అధ్యాయం 7వ వచనంలో హేరోదు గురించి వ్రాయబడి ఉన్నది. ఆయన హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని, యెషువా మెస్సీయ వారు ఎవరు, ఏ ప్రాంతంలో ఉన్నాడో ఆ ప్రాంతపు అధికారి అయినటువంటి హేరోదు
తెలుసుకొని హేరోదునొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. కాబట్టి హేరోదు యాషువాని చూచి, ఆ యాషువా మెస్సియా వారిని చూచి మిక్కిలి సంతోషించెను. ఎందుకు సంతోషించాడు? ఆయన మిక్కిలి సంతోషించి ఏదైనాను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరాడు. ఈ యొక్క హేరోదు యాషువా మెస్సియా వారిని బహుకాలం నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూచి మిక్కిలి సంతోషించి, ఇదిగో నా కొరకు నీవు ఏదైనా ఒక అద్భుత కార్యము చెయ్యమని ఆయనకు సెలవిచ్చాడు. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరం ఏమీ ఇవ్వలేదు. అవును ప్రియమైనటువంటి వారులారా, హేరోదు మహారాజు, హేరోదు అంతిపై అయినటువంటి హేరోదు ఆయనను చూడగోరెను. హేరోదు ఆయనతో నీవు ఏదైనా ఒక అద్భుత కార్యము చూస్తే చేస్తే దానిని నేను చూడాలని అనుకుంటున్నానని ఒక ఆజ్ఞను జారీ చేశాడు. కానీ యాషువా మెస్సియా వారు ఎందుకు ఆయన దగ్గర ఆ యొక్క అద్భుత కార్యమును, స్వస్థతను జరిగించలేదు తెలుసా? ఇది ఒక ప్రశ్న. తెలుసుకుందాం. ఎందుకు హేరోదు ఆజ్ఞ ఇచ్చినా కూడా యాషువా మెస్సియా వారు ఎందుకు ఆ యొక్క సూచక క్రియను చేయలేదు? ఆయన మౌనముగా ఉండెను. కాబట్టి ఆ యొక్క ప్రశస్త వస్త్రమును ఆయనకు వేశారు, తెల్లని వస్త్రము, ప్రశస్త వస్త్రమును. కాబట్టి పరిసయ్యులు, లూకా సువార్త 13:31 ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి యాషువా మెస్సియా వారు ఉన్నప్పుడు ఈ యొక్క హేరోదు గురించి మనము ఈ వ్రాయబడినటువంటి లేఖనము చూస్తున్నాం. యాషువా మెస్సియా వారిని తీసుకొని హేరోదు యొద్దకు తీసుకొని వెళ్ళారు. హేరోదు అతని చూడగోరెను, సంతోషించెను. ఏదైనా ఒక సూచక క్రియ, ఏదైనా ఒక అద్భుత కార్యం చేయమని అడిగాడు, చేస్తాడేమో చూశాడు. కానీ యాషువా మెస్సియా వారు మాత్రము ఆయన మౌనముగా ఉండెను. ఎందుకు ఆయన మౌనముగా ఉన్నాడు? పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తుంది? యొక్క హేరోదు గురించి చూస్తే మనము లూకా సువార్త 13:31 ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి నీవిక్కడ నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడు అని ఆయనతో చెప్పారు. యాషువా మెస్సియా వారు చేస్తున్నటువంటి అద్భుతములను విన్నాడు హేరోదు. హేరోదు ఆయన వారిని చూచి యాషువా మెస్సియా వారిని చంపగోరెను. ఈ యొక్క హేరోదు యోహానును తలగొట్టించినటువంటి హేరోదు. యోహాను, ఇదిగో నీ తమ్ముని భార్యను ఉంచుకొని ఉన్నావని హేరోదు యొక్క పాపమును బాహటముగా ప్రశ్నించినటువంటి యొక్క యోహాను యొక్క తలను ఛేదించినటువంటి యొక్క హేరోదు, దుష్టుడైనటువంటి యొక్క హేరోదు యాషువా మెస్సియా వారు చేస్తున్నటువంటి అద్భుత కార్యములను చూచి యోహాను, ఏలియా ఆత్మ ఈయనలోకి వచ్చిందేమో, మరలా చనిపోయినటువంటి యోహాను ఇతనిలో ఉన్నాడేమో అని తెలుసుకొని ఆయనను చంపజూచెను. లేఖనము లూకా సువార్త 13:31 ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి నీవిక్కడ నుంచి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుతున్నాడని ఆయనతో చెప్పినప్పుడు యాషువా మెస్సియా వారు ఏమన్నారు ఆ యొక్క హేరోదు గురించి? మీరు వెళ్ళి, లూకా సువార్త 13:32 ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి. ఏమంటున్నాడు? మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి. ఎందుకంటే అటువంటి కుయుక్తి కలిగినటువంటి వాడు ఈ యొక్క హేరోదు. ఆ నక్కతో ఇలాగు చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టు, రోగులను స్వస్థపరిచి 3వ దినమున సంపూర్ణ సిద్ధి పొందెదను అని ఆ యొక్క శాస్త్రుల పరిసయ్యులతో చెప్పాడు. కాబట్టి ఎందుకు నక్క అని సెలవిస్తున్నాడు యాషువా మెస్సియా వారు? పరిశుద్ధ గ్రంథంలో జాగ్రత్తగా చూసినట్లయితే, అయితే చతుర్థాధిపతి అయిన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తము, అతని సోదరుని భార్య అయిన హేరోదియను నిమిత్తము యోహానును ఆయన తలగొట్టించాడు యొక్క హేరోదు. కాబట్టి అందుకే అతనిని నక్క అని సంబోధిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 8:20 యాషువా మెస్సియాను వెంబడించుటకు వచ్చినటువంటి ఒక పరిసయ్యుడు, ఒక శిష్యుడు, ఇదిగో ఒక శాస్త్రి, ఒక పరిసయ్యుడు, బోధకుడా నేను నిన్ను వెంబడిస్తానని అన్నప్పుడు ఆ యాషువా మెస్సియా వారు ఏమంటున్నారు? నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు గుళ్ళున్నవి,
కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలమైనను లేదు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనము లేఖనము సెలవిస్తుంది. నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకు స్థలం ఏమీ లేదు. ఎవరు ఆ నక్కలకు రాజగృహములు, నక్కలకు బొరియలనగా రాజగృహములు. ఆ హేరోదు దినములలో చెప్పుకుంటూ వస్తున్నాడు. నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు గూళ్ళును. ఈ ఆకాశ పక్షులు ఎవరు? ఆయన చెప్పినటువంటి ఉపమానములో చల్లబడినటువంటి విత్తనములు ఎత్తుకొని వాక్యము ఎత్తుకొని పోయినటువంటి పక్షులు. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, ఆ ఉపమానముల గురించి కూడా మనం ధ్యానిస్తాం. అందుకే నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుటకు స్థలమైనను లేదు. మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు సెలవియండి అని లూకాసు వార్త 13:32లో ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దయ్యములో వెళ్ళగొట్టి 3వ దినమున నేను ఆ యొక్క సంపూర్ణ సిద్ధి పొందేదనని ఆయన ముందుగానే సెలవిచ్చాడు. కాబట్టి అటువంటి దుష్టుడు ఈ యొక్క హేరోదు. ఆ దుష్టుడైనటువంటి హేరోదు ముందు ఆయనను దోషిగా నిలబెట్టినప్పుడు హేరోదు యొక్క అధికారము ఆయనలో ఒక పాపమును కూడా నిరూపించలేకపోయింది. పిలాతు చిన్నబోయింది, పిలాతు యొక్క అధికారము చిన్నబోయింది, హేరోదు యొక్క అధికారము చిన్నబోయింది. ఆ యొక్క దుష్టత్వమును ఆయన చూచి మౌనముగా నిలిచి ఉన్నాడు. హేరోదు సంతోషించాడు యాషువా గురించి, ఆయన ఒక అద్భుతము చేయమని ఆజ్ఞ ఇచ్చాడు, కానీ యాషువా మెస్సేవారు మౌనముగా నిలిచి ఉన్నారు. అదే మనమైతే ఏం చేస్తాం? అబ్బా, పెద్ద అధికారి హోదాలో ఉన్నటువంటి ఆయన చెప్తేనే మనము చేసేస్తాం. కానీ యాషువా మెస్సేవారు సమస్తమును ఎరిగి ఉన్నటువంటి వారు. కాబట్టి ఇదిగో ఆ నక్క స్వభావము కలిగినటువంటి ఆ యొక్క హేరోదును గురించి ఆయన ముందుగానే సెలవిచ్చాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆ హేరోదు ప్రశస్తమైనటువంటి వస్త్రమును తెచ్చి ఆయనను హేళన చేశాడు, అవమానపరిచాడు. హేరోదు ఆయనను ఎందుకు అవమానపరిచాడు? ఏమి చేయలేనని తెలుసుకున్నాడు హేరోదు. యాషువా మెస్సే ఆయన పరిశుద్ధుడు. ఆయన హేరోదు యొక్క అధికారము ఆయనలో ఒక దోషమైనను కనుగొనలేకపోయింది. అవును ప్రియమైనటువంటి వారులారా, హేరోదు యొక్క అధికారం ఆయనలో ఒక పాపమునైనను నిరూపించలేకపోయింది. అందుకే ఇతడు దేవదూషణ చేసి ఉన్నాడు. ఒక ప్రశస్తమైనటువంటి తెల్లని వస్త్రమును తీసుకొని వచ్చి ఆయనకు కప్పారు. ఎక్కడిది ఆ వస్త్రము? ఎందుకు వస్త్రమును కప్పారు వారు? ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి వస్త్రమును ఎందుకు కప్పారు వారు? ఇశ్రాయేలీలు కప్పుకునేటువంటి ఈయన యాజకుడు అని చెప్పుకున్నాడు. ఈయన ప్రధాన యాజకుడు అని చెప్పుకున్నాడు. అనుదినము మందిరములలో బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి యాజక వస్త్రము పరిశుద్ధమైనటువంటిది. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, నిర్గమకాండము 28వ అధ్యాయం 39వ వచనంలో అహరోనుకు దేవుడు సెలవిచ్చాడు, మరియు సన్నని నారతో చొక్కాయిని బుట్టా పనిగా చేయవలను, సన్నని నారతో పాగాను చేయవలను, దట్టిని బుట్టా పనిగా చేయవలను. అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలను సన్నపు నారతో. యాజక దుస్తులు, పరిశుద్ధమైనటువంటి దుస్తులు, తెల్లని వస్త్రములు, దేవదూత యొక్క వస్త్రములు. కొర్నేలి ప్రార్థన చేయుచుండగా పరలోకపు దూత ప్రశస్తమైనటువంటి వస్త్రములతో ధరించుకొని ఆ యొక్క దూత కొర్నేలి చూచాడు దూతని. అటువంటి ప్రశస్తమైనటువంటి వస్త్రం. ఎందుకంటే ఈయన దైవమని చెప్పుకున్నాడు, ఈయన ప్రధాన యాజకుడని చెప్పుకున్నాడు. కాబట్టి ఆ యొక్క యాజకులు కప్పుకునేటువంటి ఆ ప్రశస్తమైనటువంటి వస్త్రము, ఆ వస్త్రమును తెచ్చి ఆయనకు కప్పారు. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకు ఆ యొక్క వస్త్రమును ఆయనకు కప్పారు. ఈయన ఎవరు? ఈయన యాజకుడు, ప్రధాన యాజకుడు. ఆయన నిజముగానే మెల్కీసెదెకు క్రమములో, ఆదియు అంతము లేనటువంటి మెల్కీసెదెకు యొక్క క్రమములో ఈయన ప్రధాన యాజకుడు, నిరంతరము ప్రధాన యాజకుడై ఉన్నాడు. కాబట్టి ఆ ప్రశస్త వస్త్రమును ఆయనకు కప్పారు. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమా, కాబట్టి పేతురు, యోహాను ఆయన ముగ్గురు శిష్యులను తీసుకొని వెళ్ళి ఆ యొక్క లూకాసు వార్త 9వ అధ్యాయం 29వ వచనములో ఆయన ప్రార్థించుచుండగా రూపాంతరపు కొండ పైన ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. లేఖనము సెలవిచ్చుచున్నది.
ఇది ఆయన ప్రశస్తమైనటువంటి వస్త్రము. అందుకే ఆ యొక్క దుష్టుడైనటువంటి హేరోదు ఆయనను హేళన చేయుటకు, ఆయనను అవమానపరచుటకు ఆ ప్రశస్త వస్త్రమును, యాజక వస్త్రమును, ధర్మశాస్త్రము ప్రకారం యాజకుడు ధరించు సన్నని వస్త్రములు, సన్నపు నారతో చేయబడినటువంటి పరిశుద్ధమైనటువంటి తెల్లని వస్త్రములు, యాజక వస్త్రములు, యాజకులు కప్పుకునేటువంటి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రశస్తమైనటువంటి వస్త్రములను అతనికి కప్పారు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, లూకాసు వార్త 9వ అధ్యాయం 29వ వచనంలో రూపాంతరపు కొండపైన శిష్యులు ఇదిగో ఏలియాను ఆ యొక్క ఏలియాను చూచారు. మోషే ఏలియాలను చూచి మీకు 3 పర్ణశాలలు ఇక్కడ కడతాం అని సెలవించారు. ఆ రూపాంతరపు కొండపైన ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, దానిని చూచారు శిష్యులు. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. పరలోకపు వస్త్రములు, ఈ ప్రశస్తమైనటువంటి వస్త్రములను ఆ యొక్క హేళన చెయ్యాలి అనుకున్నాడు ఆ యొక్క హేరోదు. కానీ ఆయన ఇలాగూ చేయబడాలి అని వ్రాయబడినటువంటి ధర్మశాస్త్ర లేఖనం ఆయన పట్ల నెరవేరుతూ వస్తుంది. ప్రతి విషయములోని మనుషులు ఆయనను అవమానించాలి అని వారు నిలిచి ఉండగా ఇది వ్రాయబడిన ధర్మశాస్త్రము యొక్క లేఖనము నెరవేర్పు అని ఆయనలో జరుగుతూ వస్తున్నాయి. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆ యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ప్రధాన యాజకుని యొక్క వస్త్రముల నిర్గమకాండము 28-39వ అధ్యాయములు యెహోవా మెస్సియా వారు ఆ యొక్క పరిశుద్ధతను తెలియచెప్తుంది. ఆ యొక్క వస్త్రము ఆయన పరిశుద్ధతను తెలియచెప్తూ వస్తున్నది. తెల్లని రంగు, పాపము లేనటువంటి స్వచ్ఛమైనటువంటి పాపం లేనటువంటి ప్రధాన యాజకుడు ఈయన అని తెలియచెప్తుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళేటప్పుడు యాజకులు ప్రశస్తమైన వస్త్రమును ధరించుకొని వెళ్ళాలి. కాబట్టి ఆయన మచ్చలేనటువంటి ఆ యొక్క ప్రశస్త వస్త్రమును ఆయనకు కప్పారు. ఎందుకంటే ఈయన పరిశుద్ధత, ఈయన పరిశుద్ధుడు అని తెలియచెప్పుటకు ఆ యొక్క ప్రశస్త వస్త్రమును కప్పారు. కానీ హేరోదు హేళన చేశాడు. ఇదిగో ఆయన దేవుడని చెప్పుకుంటున్నాడు, యాజకుడని చెప్పుకుంటున్నాడు. ఇండైరెక్టుగా ఆయన పరిశుద్ధుడు అని ఆ ప్రశస్త వస్త్రమును వారు కప్పారు. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, హేరోదు యొక్క అధికారం ఆయనలో ఏ ఒక్క పాపమును నిరూపించలేకపోయినది. కాబట్టి తెల్లని వస్త్రము, ప్రశస్త వస్త్రము, అది ఆయన పరిశుద్ధతకు కనపరుస్తూ ఉన్నది. పరిశుద్ధ అయిన తెల్లని రంగు పాపము లేనటువంటి స్వచ్ఛతకు గుర్తు, పరిశుద్ధతకు గుర్తు. ఈయన మచ్చలేనటువంటి వాడు, ఈయన పరిశుద్ధుడని చెప్పకనే వారు చెప్తున్నారు. అందుకే పరిశుద్ధమైనటువంటి వస్త్రమును ఆయనకు కప్పారు. అవును ప్రియమైనటువంటి వారులారా, నార వస్త్రము యెహెజ్కేలు గ్రంథము 44:18లో కూడా ఆ యొక్క యెహెజ్కేలు నార వస్త్రము గురించి రాయబడి ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, యెహోవా మెస్సియా వారు ఆ ప్రతిష్ఠిత చొక్కాయిని, ప్రతిష్ఠిత వస్త్రమును ఆయనకు కప్పారు. ఈయన పరిశుద్ధుడని చెప్పారు. ఆయనలో ఏ పాపము నిరూపించలేకపోయారు. కాబట్టి ఈయన దేవదూషణ చేస్తున్నాడు అని అతనిని తీసుకొని పొండి అని హేరోదు చెప్పాడు. కాబట్టి హేరోదు గురించి కూడా ధ్యానించాము ఈ దినమున. అవును ప్రియమైనటువంటి వారులారా, హేరోదు యొక్క అవమానానికి ఆ యొక్క తెల్లని వస్త్రం తొలగించిన అది దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క అది ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది మనకు ఈ దినమున. కాబట్టి పస్కా పశువుగా ఈయన వధింపబడాలి. మచ్చలేనటువంటి వాడిగా ఆయనకు ప్రశస్త వస్త్రమును కప్పారు. ఆయన నిర్దోషత్వము, ఆయన లోకపు ప్రధాన యాజకులు తమ పాపముల కోసం మొదట బలి అర్పించాలి. ఈయనైతే యెహోవా మెస్సియా నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్లగా ఆయన యెహోవా మెస్సియా వారికి ఆ ప్రశస్త వస్త్రము తొడిగించారు. ఆయనలో ఏ పాపం లేదని వారు లోకానికి తెలియచెప్పారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆ ప్రశస్త వస్త్రము రూపాంతరపు కొండపైన ఆ ప్రశస్త వస్త్రమును చూచాం. హేరోదు వద్ద యెహోవా మెస్సియా మీద కప్పినటువంటి ఆ ప్రశస్త వస్త్రమును చూచాం. పరలోకములో పరిశుద్ధులు ధరించేటువంటి పరిశుద్ధ ఆ యొక్క ప్రశస్తమైనటువంటి వస్త్రము. కాబట్టి నీతిమంతులకు ఆ ప్రశస్త వస్త్రము ఇవ్వబడుతుంది. ప్రకటన గ్రంథం 19:8 కూడా రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, హేరోదు నకిలీ రాజు.
ఆయన అపహసించాడు, పరిహసించాడు, ఆయనను తృణీకరించాడు. కాబట్టి మనము కూడా ఏ ఒక్కరిని కూడా మనము కూడా హేరోదు లాంటి వారమే లోకంలో నక్క వంటి స్వభావం కలిగినట్టు వారేమో పరిశీలించుకుందాం. ఈ దినమున మనము కూడా యాషువా మెస్సీయ వారిని హేళన చేసి తృణీకరించి అవమానపరిచారు. కాబట్టి యాషువా మెస్సీయ వారు ముందుగానే చెప్పారు, ఇదిగో మీరు వెళ్ళి ఆ నక్కతో సెలవియండి, చెప్పండి ఆ నక్కతో, యోహానును తలగొట్టించినటువంటి హేరోదు. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకే నక్కలకు బొరియలున్నవి. రాజగృహములలో వాడు ఉన్నాడు హేరోదు. నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకి గూళ్ళున్నవి, మనుష్య కుమారుడు తలవాల్చుటకైనను స్థలము లేదు. కాబట్టి అటువంటి కుయుక్తి కలిగినటువంటి హేరోదును ఆయన మౌనముగా నిలిచాడు. ఆ యొక్క శ్రమను అనుభవించాడు, ఆ తెల్లని వస్త్రమును ధరించాడు. రేపటి దినమున మనము ధ్యానిస్తాం, ఊదారంగు వస్త్రమును గురించి ధ్యానిస్తాం. ఎందుకు ఊదారంగు వస్త్రమును ఆయనకు కప్పారు? 3 వస్త్రములను ఆయనకు కప్పారు. ఒకటి తెల్లని వస్త్రము, ప్రశస్తమైనటువంటి తెల్లని వస్త్రమును కప్పారు. మరి ఒకటి ఎర్రని వస్త్రమును కప్పారు, ఊదారంగు వస్త్రమును కప్పారు. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, రేపటి దినమున ఊదారంగు వస్త్రమును గురించి ధ్యానిస్తాం. ఈ దినమున ఈ యొక్క శ్రమ దినాలలో ఆ ప్రశస్త వస్త్రమును గురించి ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు. ఈ ఛానల్, ఈ వాక్యమును మీరందరూ వింటున్నారు. లోకంలో అందరూ వాక్యం అని చెప్పి కథలు చెప్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడైతే ఇక్కడ వాక్యము మాత్రమే మీకు అందించబడుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క వాక్యమును, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆ నోటిఫికేషన్లు వస్తాయి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రియమైనటువంటి వారులారా, ఈ వాక్యము వాకిట అనుదినము మీ చేతులలోకి వస్తున్నది. వాక్యము వినండి, ఆశీర్వదింపబడండి, దీవించబడండి. వాక్యము విన్న ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడతారు. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. 40 దినములు 40 శ్రమలను ధ్యానించుటకు కృప చూపి ఉన్నారు. నాయన, వాక్యం వింటున్న వారి హృదయంలో వాక్యమును ఫలింపచేయండి. వారిని ఆశీర్వదించండి, దీవించండి, స్వస్థపరచండి తండ్రి, బలపరచండి, మీ ఆత్మచేత నడిపించండి నాయన. వారి చేతి పనులను స్థిరపరచండి. వారి గృహములలో నెమ్మదిని, సమాధానము, ఆశీర్వాదం, దీవెనలు దయచేయమని విజ్ఞాపన చేస్తూ నాయన, మరలా రేపటి దినమున మీ పరిశుద్ధాత్మ కృపచేత నిలవబెట్టండి నాయన. కృప చూపమని విజ్ఞాపన చేస్తూ వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని మీ పాదముల చెంతకు తీసుకుని వస్తూ నజరేయుడైన యాషువా మెస్సీయ యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళారా, మళ్ళా రేపటి ఉదయ కాలమున నేను మీ వద్దకు ఆ యొక్క ఉదారంగు వస్త్రమును తీసుకొని వాక్యము ఏమి సెలవిస్తుంది ఉదారంగు వస్త్రం గురించి